శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నరసింహ జయంతి శుభాకాంక్షలు. హిరణ్యకశిపుడు శుక్రాచార్యుని కుమారులైన చండామార్కులను పిలిపించి విద్యను నేర్పమని వారికి అప్పచెప్పాడు ప్రహ్లాదుని. వారు హిరణ్యకశిపుని నివాసంలోనే ఉండి విద్యను చెబుతున్నారు ప్రహ్లాదునికి. ఒకనాడు హిరణ్యకశిపుడు పుత్రుడేమాత్రం చదివాడో తెలుసుకోవాలని కుతూహలపడి కొడుకును రప్పించి తొడపై కూర్చుండబెట్టుకుని, నాయనా, నీవు చదివిన చదువులలో ఏది నీకు ఉత్తమమని తోచిందో చెప్పు అని లాలించాడు. ప్రహ్లాదుడు ఆ మాట విని, తండ్రి, సంసారము నేను నాది అనే భావాల వలన కలుగుతున్నది. అది శాశ్వతం కాదు. ఈనాడు ఉన్నది రేపు లేకపోవడం చూస్తూనే ఉన్నాం కదా. ఎండమావుల వంటి ఈ సంసారంలో కొంతకాలం గడిపినా ఆత్మదాహం తీరదు. జీవరాశి ఆనందార్థమై ప్రాకులాడుతుంటుంది. అది దాని స్వభావం. ఆనందాన్ని కోరుకొనటం యుక్తమే కానీ శాశ్వత ఆనందాన్ని కోరుకోవాలి. శాశ్వతానందాన్ని పొందటానికి శాశ్వత పదార్థాన్ని ఆశ్రయించాలి. ఆ పదార్థం ఏదో తెలియక జీవరాశి సంసారమే ఆనందాశ్రయం అన్న భ్రాంతితో ఎండమావుల కోసం ఎగబ్రాకుతున్నది. అట్టి శాశ్వతమైన పదార్థం హరిపాదం తప్ప వేరొకటి లేదు. అదే అందరికీ ఆశ్రయనీయం. కాబట్టి అందకోపతుల్యమైన సంసారాన్ని వదిలి వనానాంతరం చేరి హరిని ఆశ్రయించుట యొక్కటే ఉత్తమమని, అదే ఉత్తమ విద్య అని నా భావం అని చెప్పాడు. ఆ మాటలు వినగానే హిరణ్యకశిపుని నిలువునా మంటలు లెగిసాయి. అతను తహతహ పడుతూ, అవురా, ఈ పసికోన మనస్సును ఎవరో దురాత్ములు చెరిచారు. ఈ పని విష్ణుపక్షపాతులు చేసి ఉంటారు అని ఊహించి తన ఆగ్రహాన్ని లోపలే అణుచుకుని గురువులను రప్పించి, వజ్జలారా, ఈ పసికోనకు చక్కని విద్య బోధించండి అని హెచ్చరించి ప్రహ్లాదుని వారికి తిరిగి అప్పచెప్పాడు. పూర్తి వీడియో పైన లింక్ ఇస్తున్నాము, చూడండి. ప్రహ్లాదోపాఖ్యానం వినండి. నరసింహ ఆవిర్భావ సంఘటన వినండి. శుభాలను అందుకోండి. శ్రీ గురుభ్యో నమః.